హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శాండీస్ గవర్నమెంట్ జాబ్స్ బులెటిన్. ఎప్పుడెప్పుడు అని వెయిట్ చేస్తున్న రైల్వే గ్రూప్ డి 2025 నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ డేట్స్ చూసుకున్నట్టయితే 31 జనవరి 2026 నుండి 2 మార్చ్ 2026 వరకు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే 21,997 వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్ లో ఉన్నాయి. క్వాలిఫికేషన్ విషయానికి వస్తే మీరు 10th పాస్ అయితే ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు, లేదా ఐటీఐ పాస్ అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు, లేదా నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ గ్రాంటెడ్ బై నేషనల్ కౌన్సిల్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ఈ అప్రెంటిస్ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే మీరు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. ఫీజ్ డీటెయిల్స్ విషయానికి వస్తే అన్రిజర్వ్డ్, ఓబీసీ, ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ లో మేల్ క్యాండిడేట్స్ అయితే 500 రూపీస్ ఫీజు ఉంటుంది. మీరు కనుక ఎగ్జామ్ అటెండ్ అయితే 400 రూపీస్ రిఫండ్ చేయడం జరుగుతుంది. అదే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ ఛాలెంజ్డ్, ఫీమేల్, ట్రాన్స్జెండర్, ఎక్స్ సర్వీస్ మెన్, మైనారిటీస్ లేదా ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకైతే 250 రూపీస్ ఫీజు ఉంటుంది. మీరు కనుక ఎగ్జామ్ అటెండ్ అయితే 250 రూపీస్ రిఫండ్ చేయడం జరుగుతుంది. ఏజ్ లిమిట్ విషయానికి వస్తే 18 to 33 ఇయర్స్ ఉన్న ఏ క్యాండిడేట్ అయినా ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. అలాగే ఓబీసీ అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్, అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఫిజికల్లీ ఛాలెంజ్డ్ లో అన్రిజర్వ్డ్ లేదా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ వాళ్ళకి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 13 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇది ఫిజికల్లీ ఛాలెంజ్డ్ క్యాండిడేట్స్ కి మాత్రమే. ఈ నోటిఫికేషన్ లో విడోస్ అండ్ డైవర్స్డ్ ఉమెన్ కి కూడా సపరేట్ గా ఏజ్ లిమిట్ అయితే ఇవ్వడం జరిగింది. అన్రిజర్వ్డ్ ఆర్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ అయితే 35 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలో నాన్ క్రీమీ లేయర్ వాళ్ళైతే 38 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. అదే ఎస్సీ ఆర్ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే 40 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. రిక్రూట్మెంట్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మనకి కేవలం ఒకే ఒక ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. అది క్వాలిఫై అయితే ఫిజికల్లీ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. అది కూడా క్వాలిఫై అయితే డాక్యుమెంటేషన్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ 4 లెవెల్స్ క్లియర్ చేసిన వాళ్ళకి జాబ్ ఇవ్వటం జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే జనరల్ సైన్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి, అలాగే మ్యాథ్స్ నుంచి 25 క్వశ్చన్స్ 25 మార్క్స్ కి, రీజనింగ్ నుండి 30 క్వశ్చన్స్ 30 మార్క్స్ కి, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ నుంచి 20 క్వశ్చన్స్ 20 మార్క్స్ కి అయితే రావడం జరుగుతుంది. సో టోటల్ గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్ కి అయితే పేపర్ ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అయితే ఉండడం జరుగుతుంది. ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ లో పారామీటర్స్ ఏంటంటే మేల్ క్యాండిడేట్స్ కి 35 kgs వెయిట్ ని 100 మీటర్స్ డిస్టెన్స్ 2 minutes టైంలో తీసుకుని వెళ్ళాలి. ఇది ఓన్లీ సింగిల్ అటెంప్ట్ లో చేయాలి. అలాగే రన్నింగ్ అయితే 1000 మీటర్స్ అంటే 1 కిలోమీటర్ 4 minutes 15 seconds లో రన్ చేయాలి. దీనికి కూడా కేవలం 1 అటెంప్టే ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ విషయానికి వస్తే 20 kgs వెయిట్ ని 100 మీటర్స్ తీసుకువెళ్లాల్సి ఉంటుంది. 2 minutes టైంలో ఒకటే అటెంప్ట్ ఉంటుంది. అదే రన్నింగ్ అయితే 1 కిలోమీటర్ 5 minutes 40 seconds టైం అయితే ఉంటుంది. సో ఇది కూడా కేవలం ఫస్ట్ అటెంప్ట్ లోనే క్లియర్ చేయాలి. మీకు ఈ జాబ్ ఇంట్రెస్ట్ ఉంటే, అలాగే ఫిజికల్ గా కూడా కంప్లీట్ చేయగలిగితే మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి rrbapply.gov.in లేదా ఆర్ఆర్బి సికింద్రాబాద్, ఆర్ఆర్బి ముంబై, ఇలా డిఫరెంట్ ఆర్ఆర్బి వెబ్సైట్స్ ఉంటాయి. ఆ వెబ్సైట్స్ కి వెళ్ళి మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ గురించి ఫుల్ డీటెయిల్స్ బ్రీఫ్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది. సో మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవుతున్న మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఫ్యూచర్ లో చాలా నోటిఫికేషన్స్ రానున్నాయి. వాటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.